సుందరరాం శర్మ గారు చెప్పండి, ఈనాడు వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉంది? నిన్న ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం ఖండించిన సిఎస్ సమాధానం ఇచ్చిన ఈ రకంగా మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఈ రకంగా రాస్తున్నారు. వాళ్ళ ఏమిటి పైత్యం, ఏమిటి పైశాచికత్వం? కేసర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, యానాది గారికి నమస్కారం. ఒక్క విషయం ఇవాళ తేటతెల్లం అవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అదేదో అంటారు చూశారు, యుద్ధ భూమి నుంచి దుర్యోధనుడు అదేదో నీళ్లలో దాక్కోవడానికి పరిగెత్తుతున్నా కూడా ఈ పచ్చ పత్రికలకి ఇంకా ఏమనిపిస్తుందంటే ఇంకా ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు అనుకుని వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. వారు చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశాడు. మీరు ఇందాక చెప్పినట్టు రావులపాలెంలో ప్రతి కిరాణా దుకాణంలోనూ కూడా గంజాయి అమ్మట్లేదా అని అడుగుతున్నాడు అని చెప్పంటే ఏ రకమైనటువంటి పరాకాష్ఠకు చేరిందో ఆయన యొక్క మానసిక స్థితి అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్పేస్తున్నారు, ఏ కులం వాళ్ళు మీ వర్గం వాళ్ళకి ఇచ్చుకున్న సీట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. వైశ్యాస్ ఏంటి, బ్రాహ్మణులు ఏంటి, ఇవాళ ప్రతి కాపు సామాజిక వర్గం కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి అర్థమైపోయింది. కానీ ఈ పచ్చపత్రికలు మాత్రం ఇంకా యుద్ధ భూమిలో నిలబడి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. ఇది చేస్తా ఉన్నాయి. దానికి పరాకాష్ఠ ఏంటంటే, నిన్న 2-3 రోజుల నుంచి మీరు గనక చూస్తే ఫస్ట్ ఈ యొక్క పింఛన్ల మీద పడ్డారు. 31వ తారీఖు నుంచి మీరు గనక పత్రికలను చూస్తే 2వ తారీఖు పేపర్లో ఏమని రాశారంటే, అసలు ఖాళీ అయిపోయిందట, ఖజానా ఖాళీ అయిపోయిందట, ఏదో 13,000 కోట్లు అస్మదీయులకు ఇచ్చేశారట, డబ్బులు లేవుట అని చెప్పారు. నిన్న 4వ తారీఖు కల్లా 88% పూర్తి అయిపోయింది, పంచన్లన్నీ పనిచేశారు అని చెప్పారు. దానికి చంద్రబాబు గారు అంటున్నాడు 4,000 రూపాయలు నేను ఇస్తానగానే భయపడిపోయి ఇచ్చేశాడు అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఇవాళ రోజున వీళ్ళు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారైతే మనకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగానే మనం ఇప్పటికీ భావిస్తాం. అయితే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి 2019 ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి ఏ రకంగా మాట్లాడేవారు, ఈ పచ్చపత్రికలు ఏ రకంగా మాట్లాడినాయి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ తీసేసినప్పుడు, అంటే మొన్న 5 ఎస్పీలని వాళ్ళని తీసేసినప్పుడు ఇంకా అహో చూసారా ఎలక్షన్ కమిషన్ శిక్ష వేసింది అని చెప్పనని బ్రహ్మాండంగా రాసుకున్నాయి. ఇవాళ కొత్త వాళ్ళని రీఇన్స్టేట్ చేయంగానే దాని మీద ఒక పేపర్ ఒక రకంగా, ఒక పేపర్ ఒక రకంగా రాసేసుకున్నాయి. ఇక్కడ కూడా పాప స్క్రిప్ట్ లో తేడా వచ్చింది, ఎక్కడో రాసుకున్నాయి. ఇవాళ రోజున వచ్చేసరికల్లా సిఎస్ గారు నిన్న ఒక లెటర్ రాయటం జరిగింది. ఆయన చాలా జాగ్రత్తగా రాశారు. ఏమనంటే, మీరు ఈ రకంగా కనుక వివాదాస్పద వ్యక్తులు అని చెప్పనని పరోక్షంగా మీరు కనుక ఈ రకంగా రాసినట్లయితే సరైనటువంటి ఇది వెళ్ళదు అని. నిజంగా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఐఏఎస్ చదవటం అని చెప్పంటే ఏదో మనం నేను కూడా శుభ్రంగా 4-5 బ్రాండ్ల పేర్ల మీద పచ్చళ్ళు, చింతకాయ పచ్చడు, మామిడికాయ పచ్చడు అమ్ముకున్నంత తేలిక కాదు. ఎందుకని చెప్పనంటే ఐఏఎస్ చదవటం అంటే చాలా కష్టం. చదువుకోవాలి, అవ్వాలి. ఆ తర్వాత సిఎస్ దాకా రావాలంటే ఎంతో కష్టపడి ఒక కెరీర్ బిల్డప్ చేసుకున్నాక వస్తుంది. కానీ అటువంటి వ్యక్తుల మీద కూడా, జవహర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద కూడా, సిఎస్ల మీద కూడాను వాళ్ళు రాయటం. ఇక్కడ నేను నిన్న 2019 ఇష్యూ పట్టుకుని వస్తాను. ఆ రోజున ఎన్నికల కమిషన్ డైరెక్ట్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అపాయింట్ చేస్తే ఏమని మాట్లాడారు, అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సహనిందితుడు జగన్ గారికి ఎట్లా అపాయింట్ చేస్తారు అని చెప్పుకుని ఎలక్షన్ కమిషన్ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటమే కాకుండా ఆ గోపాలకృష్ణ ద్వివేది గారి దగ్గరికి వెళ్ళి ఒక రకమైన హెచ్చరిక ధోరణిలో మాట్లాడుతూ, ఈవీఎంలు అని చెప్పని మాట్లాడుతూ మోడీ గారికి ఎలక్షన్ కమిషన్ కి కూడా బంధాన్ని అంటకట్టి మాట్లాడి ఆ రోజున కూడా ఇదే రకంగా రాసినటువంటి పేపర్లు కానీ ఈ చంద్రబాబు గారు కానీ వీళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పులు బయట ఇప్పి లోపలికి వెళ్ళి దండం పెట్టేటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆయన కూర్చోవాలి అని అనుకుంటున్నారా అనేటువంటిదే ప్రజల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఏ సిఎస్లైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా అందరూ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక దురదృష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఏంటంటే, కేంద్రం నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఒక పెద్దరికానికి గౌరవం ఇస్తూనో అక్కడ దాకా వెళితే దాన్ని కూడా బహుశా వేరే అలుసుగా తీసుకుని ఈ రకమైనటువంటివి రాస్తూ నాకు ఎవరైనా సరే లొంగుంటారు, నేనే అందరికి ఆశీర్వాదాలు ఇస్తాను, గుళ్ళల్లో పూజ. అయితే ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కి వెళ్ళారంటే ఏమిటి, వాళ్ళు అంతగా భయపడుతున్నారా, లేకపోతే ఇట్లా బెదిరించి ఆఫీసర్లను బెదిరిస్తే ఓట్లు మారిపోతాయో నాకు అర్థం కాదు. అదేనండి, అందుకని ఆయన ఆశీర్వాదాలతో వెళ్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ఇదే. ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదివరకటి రోజుల్లో మన చంద్రబాబు గారు ఆయన దగ్గరికి వెళ్ళేవారు, చెప్పులు బయటికి వెళ్ళేవారు, లోపలికి వెళ్ళేవారు, అదంతా పక్కన పెడితే డెఫినెట్ గా ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక్కటి కొంచెం మీకు వినిపిస్తాను. వీళ్ళు నిన్న ఈ వృత్తుల పింఛన్లతోటి, అవ్వా తాతలు యొక్క పింఛన్లు వికలాంగులతోటి మైండ్ బ్లాక్ అయింది కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తిరుగుబాటు వస్తుంది అని చెప్పని అనుకోలేదు. వాలంటీర్స్ తీసేస్తే మనకు ఏదో ఉపయోగం జరుగుతుంది అనుకున్నారు.
ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కనుక పింఛన్ వెళ్ళకపోతే కూడా ఒక రకం అంటున్నారు. నేను ఒక్క సెకండ్, వాళ్ళు సిఎస్ గారు రాసినటువంటి లెటర్ కి దురుద్దేశాలను అపాదిస్తూ సిఎస్ గారిది మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, పండుటాకులు లాంటి వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలన్న బాధ్యతను విస్మరించి మండు టెండర్లో వారిని గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడం దురుద్దేశం కాదా? ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అధికార వైకాపా వేసిన పన్నాగానికి సహకరించేలా వ్యవహరించడం దురుద్దేశం కాదా? అధికార పార్టీ ఎక్కడికక్కడ వృద్ధులను, వికలాంగుల మంచాలు, వీల్ చైర్లపై సచివాలయం వద్దకు తీసుకెళ్తూ ప్రతిపక్షాలపై బురద జల్లుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా చూడటం దురుద్దేశం కాదా అని చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నారు. నాకు అర్థం కానిది ఇక్కడ ఇదే. ఇప్పుడు నిజానికి అవ్వాతాతలకి ఇవ్వాల్సినటువంటి పంచను ఇళ్లలో ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలో అనేటువంటిది నిర్ణయం జరిగిపోయింది. ఆ నిర్ణయం జరిగిపోయిన తర్వాత సిఎస్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారమే 88% అందరికీ కూడా అందిపోయినాయి. కానీ ఒక విపక్షాలు, ఒక ప్రతిపక్షము, విపక్షము, లేకపోతే అధికార పక్షము, విపక్షము చేసుకునేటువంటి విమర్శలకి సిఎస్ గారు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. అది ఇక్కడ వచ్చింది. అంతేకాదండి, వాలంటీర్లు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తేనేమో తప్పంట, వాళ్ళ మీద బురదేసి రామోజీరావు కొండ మీద కూర్చునే పెద్ద ఆయన, ఆ పెద్ద మనిషి చివరికి పాపం 5,000 రూపాయల వాలంటీర్ మీద పడి ఏడుస్తాడా? ఎంత దారుణం అండి. వాళ్ళు కాకపోతే సెక్రటరీ ఉద్యోగస్తుల్ని పంపమంటాడు ఆయన. అంటే ఎవరు కావాలంటే వాళ్ళని పంపిస్తారా? పంపిస్తే అప్పుడు వాళ్ళు మాత్రం జగన్ మనుషులు కారా? ఇదేందో అంటే ఇక్కడ ఒకటి ఉంది కేసీఆర్ గారు, ఈ పండుటాకుల గురించి బాధపడుతున్నటువంటి ఈ పండుటాకులు ఎవరు? మా బాబు గారు, రామోజీ గారు. మరి 58 నెలలకు ముందు ఏమైంది ఇది? అప్పుడు మాత్రం ఎండల్లో ఈ అవ్వాతాతలు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ వచ్చి ఆర్టీఓ ఆఫీసు దగ్గర, లేకపోతే కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర రాత్రులు పడగాపులు, రాత్రి దాకా సాయంకాలం దాకా ఎండల్లో పడగాపులు పడలేదా? అప్పుడు ఇదే పండుటాకు అయినటువంటి రామోజీ గారు, బాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాకుండా నువ్వు ఇంటికి పింఛన్లు ఇవ్వవయ్యా, అదేది పంచాయతీ రాజు ఉద్యోగుల్ని పంపించి ఇంటికి పంపించని, మరి అప్పుడు ఎందుకు రాలేదండి వీళ్ళకి? ఇవాళ 55 నెలల నుంచి ఒక వాలంటీర్ వెళ్ళి ఇంటికే 1వ తారీఖున పింఛన్ ఇస్తా ఉంటే వారు ఎండకి ఎండకుండా ఆ పండుటాకులు ఇక్కడికి వచ్చి రాలకుండా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి దాన్ని అడ్డం కొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దీంతో చేశారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా అది బూమరంగ్ అయింది. ఇవాళ అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ వాళ్ళు పెడుతున్నటువంటి శాపనార్థాలకి రెండోది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేసి ఆ తప్పును సరిదిద్దుకోవాలట. దానికి వాళ్ళకి ఇంటికి ఎందుకు ఇవ్వలేదు అని సిఎస్ గారి మీద ప్రశ్న చేస్తున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దానికి విపక్షాలు ఇది చేస్తున్నారు. చివరిగా ఇంకొకటి ఉంది కేసీఆర్ గారు, చెప్పేస్తున్నాను. ఇవాటి రోజున పచ్చ పత్రికలు అనేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక కరపత్రంలా మారి వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితే తప్ప నిజానికి వాళ్ళు రాయాల్సినటువంటిది ప్రచార సమాచారాన్ని ఎట్లివ్వాలి ప్రజలకు అనేటువంటిదిగా ఎక్కడా కనిపించట్లేదు. రెండోది వీళ్ళకి ఏ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు. నిన్న చంద్రబాబు గారి యొక్క మాట్లాడినటువంటి రావులపాలెం చూసిన ఈ మధ్య కాలంలో ఆయన మాత్రం ఆశ్చర్యకరమైన తర్వాత మాట్లాడారు.